అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నన్ను వేడకే చెలి పార్ట్ 27 విందాం. మావయ్య పిలిచారా? ఏం లేదు, సడన్గా కెనడా నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావో తెలుసుకుందామని. ఏ రాకూడదా? మీ బావతో పెళ్ళికి ముహూర్తం పెట్టించే వరకు ఇండియాకి తిరిగి రానని చెప్పావు కదా. మిమ్మల్ని చూడాలనిపించింది మావయ్య, అందుకే వచ్చేసాను. ఓవర్ యాక్షన్ చేయకే, నిజం చెప్పు. యువర్ స్మార్ట్ మావయ్య, మీకన్నీ అలా ఎలా తెలిసిపోతాయి? నా మేనకోళ్ళ గురించి నాకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? తేజ ఆరోగ్య పరిస్థితి గురించి నాకెందుకు చెప్పలేదు మావయ్య? తేజ లైఫ్లో ఇంత పెద్ద ట్రాజడీ జరిగినా నాకు ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదా మీకు? జగతి, నువ్వెక్కడో దూరంగా ఉంటున్నావు, అందుకే ఈ విషయం నీకు చెప్పి నేను బాధ పెట్టడం ఎందుకని చెప్పలేదు. అయినా ఈ విషయం నీకెలా తెలుసు? బావ నాకు అసలు ఫోన్ చేయడమే మానేశాడని మా అమ్మకు ఫోన్ చేసి అడిగితే బావ వేరెవరినో ప్రేమిస్తున్నాడని నిన్ను పెళ్లి చేసుకోవడని చెప్పింది. ఆ విషయం విని నేను చాలా బాధపడ్డాను. బావని ఇంక డిస్టర్బ్ చేయకూడదనుకున్నాను. కానీ 10 days బ్యాక్ నేను కాన్ఫరెన్స్ కోసం జర్మనీకి వెళ్ళాను. అక్కడ బావ కేస్ ఫైల్ కనిపించింది. అక్కడ డాక్టర్ని అడిగితే తెలిసింది బావ కోమాలో ఉన్నాడన్న విషయం. అవును, తేజాని ట్రీట్ చేసింది జర్మనీ డాక్టరే. వెంటనే నేను మా అమ్మకు ఫోన్ చేసి బావ గురించి అడిగాను. అప్పుడే అమ్మ ఇక్కడ జరిగిందంతా చెప్పింది. అందుకే వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చాను. సారీరా, నిన్ను బాధ పెట్టకూడదని చెప్పలేదు, అంతే. ఫోన్లే మావయ్య, బావ పూర్తిగా కోలుకున్నాడు, అది చాలు నాకు. ఇంతలో తేజ రెడీ అయి బయటకు వచ్చాడు. బావ ఎక్కడికి వెళ్తున్నావు? ఫ్రెండ్ని కలవడానికి జగతి. అయితే నన్ను అను దగ్గరికి తీసుకెళ్ళవా? ఇప్పుడు అక్కడికి ఎందుకు? ప్లీజ్ బావా, దాన్ని చూసి చాలా రోజులైంది. అమ్మా నాన్న సాయంత్రం పార్టీకి వెళ్తారు, వాళ్ళతో కలిసి వెళ్ళు. ఆహా, నేను ఇప్పుడే దాన్ని చూడాలి, తీసుకెళ్తావా లేదా? అబ్బా చంపుతున్నావే, సరేరా. ఓకే బావా. మావయ్య, నేను అను దగ్గరికి వెళ్ళొస్తాను. అలాగే జగతి. జగతిని తీసుకుని విక్రమ్ ఇంటికి వచ్చాడు తేజ. అదే అను ఇల్లు, వెళ్ళు. జగతి ఆ ఇంటిని కాసేపు అలానే చూస్తూ ఉండిపోయింది. జగతి, ఏమైంది? బావా, అచ్చే ఇంద్రభవనంలా ఉంది. నిజంగాను చాలా లక్కీ. మనిషి సంతోషంగా ఉండేది డబ్బు వల్ల కాదు. ఆ ఇంద్రభవనం లాంటి ఇంట్లో గదులున్నంత విశాలంగా మనసులుండవు. అరే, ఎందుకంత కోపం? నేనేదో క్యాజువల్గా అన్నాను. సరే, లోపలికి వెళ్ళు. ఒక 10 minutesలో తిరిగి వస్తాను. బయటకు వచ్చే జగతి. అదేంటి, నువ్వు రావా? నేను రాను, నువ్వు వెళ్ళు. విచిత్రంగా ఉందే, నువ్వు నీ చెల్లని చూడడానికి రానంటున్నావా? జగతి, విసిగించకుండా వెళ్ళు. జీవితాంతం నిన్ను ఎలా భరించాలో ఏంటో. జగతి కార్ దిగి లోపలికొచ్చింది. విక్రమ్ హాల్లో కూర్చుని ఫోన్ మాట్లాడుతున్నాడు. అను విక్రమ్కి ఎదురుగా సోఫాలో కూర్చుని ఏదో లిస్ట్ రాస్తూ ఉంది. విక్రమ్ జగతిని చూసి ఏదో మాట్లాడబోతుంటే వద్దని సైగ చేసి అను వెనుకగా వచ్చి కళ్ళు మూసింది. ఎవరు? చెప్పుకో చూద్దాం. అను చేతులు విడిపించుకుని వెనక్కి తిరిగి చూసింది. జగతిని చూడగానే సంతోషంగా తను హత్తుకుంది. ఎలా ఉన్నావే రౌడీ? నేను బాగానే ఉన్నా కానీ నువ్వెప్పుడొచ్చావు? మార్నింగ్ వచ్చాను. హో, అంటే ముందు నీ భావం చూసుకుని ఆ తర్వాత నా దగ్గరకు వచ్చావు అన్నమాట, అంతే కదా? అను మాటకి జగతి నవ్వుతూ విక్రమ్ వైపు చూసింది. అను, తను మా ఆయన. హో, నమస్తే బ్రదర్. నమస్తే. అను, అలా నిలబెట్టే మాట్లాడుతున్నావేంటి? ఈ ఫార్మాలిటీస్ ఏం అవసరం లేదు బ్రదర్. ఇంతలో విక్రమ్ ఫోన్ రింగ్ అవడంతో బయటకు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. అను, నీ సెలక్షన్ అదిరిందే, బ్రదర్ సూపర్గా ఉన్నాడు. అను నవ్వుకుంది. అది సరే, నీకు మా ఇల్లు ఎలా తెలిసింది? మీ అన్నయ్య తీసుకొచ్చాడు. అవునా, మరి అన్నయ్య ఎక్కడా? తను పనుందని వెళ్ళాడాను. నాకు తెలుసు అన్నయ్యకి నా మీద కోపంగా ఉందని. ఏయ్, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, కూర్చో, జ్యూస్ తీసుకొస్తాను. అవేం వద్దను, మీ అన్నయ్య 10 minutesలో వచ్చేస్తా అన్నాడు, నేను వెళ్తాను. అప్పుడేనా? ఇంతలో విక్రమ్ ఫోన్ మాట్లాడి లోపలికి వచ్చాడు. అను, ఇంతకీ తను ఎవరో చెప్పనే లేదు. తన జగతి, మా మావయ్య కూతురు. ఆ మాటకి జగతి కోపంగా అను తలపే కొట్టింది. అబ్బా, ఎందుకే కొట్టావు? లేకపోతే మావయ్య కూతురేంటే, మీ అన్నయ్య కాబోయే భార్యనని చెప్పొచ్చుగా. ఎక్కడా? నువ్వు నాకు చెప్పే ఛాన్స్ ఇస్తేగా. విక్రమ్ ఇద్దరిని చూసి నవ్వుకున్నాడు.
ఇంతలో జగతి మొబైల్కి మెసేజ్ టోన్ రావడంతో ఆన్ చేసి చూసింది. తేజ నుంచి బయటికి రమ్మని మెసేజ్ వచ్చింది. ఓకే అను, నేను బయలుదేరుతాను. ఒక్క నిమిషం జగతి, ఈవినింగ్ ఇంట్లో పార్టీ ఉంది, మీరు తప్పకుండా రావాలి. అలాగే బ్రదర్, నేను వెళ్ళొస్తాను. ఓకే ఓకే బాయ్ అను. కాసేపు ఉండొచ్చు కదా జగతి. మీ అన్నయ్య బయటే ఉన్నాడను, నేను ఇంకా లేట్ చేశానంటే తిడతాడు. ఈవినింగ్ వస్తాగా. సరే, నేను కూడా బయట వరకు వస్తాను పద. జగతితో కలిసి కార్ వరకు వచ్చింది అను. అన్నయ్య ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. లోపలికి రాకుండా ఇక్కడే ఆగిపోయావేంటి? మీ ఇంటి లోపలికి వచ్చేంత స్తోమత నాకు లేదను. జగతిరా వెళ్దాం. జగతి కారులో కూర్చోగానే కార్ స్టార్ట్ చేశాడు తేజ. అను కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అక్కడే నిలబడి ఉండిపోయింది. తేజ, తనతో ఎందుకలా మాట్లాడావు? అను బాధపడుతుంది కదా. తేజ కారద్దంలో నుంచి అనుని చూశాడు. తన కళ్ళలో నీళ్లు చూసి కారు బ్రేక్ వేసేలోపు విక్రమ్ అను దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. విక్రమ్ని చూడగానే కార్ స్పీడ్ పెంచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తేజ. విక్రమ్ అను అని పిలవగానే విక్రమ్కి కనబడకుండా కళ్ళు తుడుచుకొని తన వైపు తిరిగింది. ఏమైందిరా? అన్నయ్యకి ఏదో పనుందట విక్రమ్, తర్వాత వస్తానన్నాడు. నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు నిజమే చెప్తున్నాయను. అను ఏడుస్తూ విక్రమ్ని హత్తుకుంది. బాధపడకను, మీ అన్నయ్యకి నీ మీదున్న ప్రేమ ఆ కోపాన్ని పూర్తిగా పోగొడుతుంది అంటూ అనును ఓదార్చి లోపలికి తీసుకువెళ్ళాడు. అను, నేను అడిగిన లిస్ట్ రెడీ చేశావా? చేశాను విక్రమ్. లిస్ట్ తీసి విక్రమ్ చేతికిచ్చింది. డ్రైవర్ని పిలిచి ఆ లిస్ట్లో సామాన్లు తీసుకురమ్మని చెప్పాడు విక్రమ్. అను, కాఫీ తీసుకురా. సరే విక్రమ్. అను కిచెన్లోకి వెళ్ళేసరికి బామ్మ వంట చేస్తుంది. బామ్మ, నీకెందుకు ఇవన్నీ? రాగిణి చేస్తుంది కదా. రాగిణి కూరగాయలకు పంపించానను. నువ్వేంటి ఇలా వచ్చావు? ఆయన కాఫీ తీసుకురమ్మన్నారు బామ్మ. ఆ ఫ్లాస్క్లో ఉంది, తీసుకెళ్ళు. మా మంచి బామ్మ. మా అవసరాలు చెప్పకుండా నీకు ఎలా తెలుస్తాయి? ఎలాగో తెలుస్తాయి కానీ ముందు వాడు కాఫీ ఇచ్చిరా. సరే బామ్మ. అను కాఫీ తీసుకుని విక్రమ్ దగ్గరికి వెళ్ళింది. విక్రమ్ కాఫీ తాగుతూ అనును గమనించాడు. అను, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు విక్రమ్, అన్నయ్య గురించి. తనకి ఇంకా మన మీద కోపం తగ్గలేదు. మీ అన్నయ్య కోపం నా మీద కానీ నీ మీద కాదను. ఆ కోపం తగ్గితే తప్పకుండా అర్థం చేసుకుంటాడు. అను మౌనంగా ఉండిపోయింది. అది సరే, జగతి గురించి నువ్వు నాకు ఎప్పుడు చెప్పనే లేదు. అవకాశం రాలేదు విక్రమ్. మా మావయ్యకి అన్నయ్య కోమాలో ఉన్న సంగతి తెలిసిన తర్వాత జగతి ఏమైపోతుందో అని భయపడి తనకి విషయం తెలియనివ్వలేదు. హో అవునా? ఏం చేస్తుంది తను? తను డాక్టర్. ఏదో రీసెర్చ్ పని మీద కెనడాలో ఉంటుంది. అంటే మీ డాక్టర్ అన్నయ్యకి డాక్టర్ భార్య రాబోతుందన్నమాట. విక్రమ్ మాటలకు అను నవ్వుతుంది. అను, నాకు కొంచెం పనుంది, బయటకు వెళ్ళొస్తాను. సరే విక్రమ్, జాగ్రత్త. విక్రమ్ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. సాయంత్రం విక్రమ్ ఏర్పాటు చేసిన పార్టీకి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. పార్టీ చాలా గ్రాండ్గా అరేంజ్ చేశాడు విక్రమ్. అతిథులతో ఇల్లు మొత్తం నిండిపోయింది. విక్రమ్ స్నేహితులు కూడా చాలామంది వచ్చారు. కంగ్రాట్స్ విక్రమ్, మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత నువ్వు పార్టీ ఏర్పాటు చేసావు, అలాగే అందరినీ ఇక్కడ కలిసేలా చేసావు. థ్యాంక్స్ రా. అయినా విక్రమ్ ఇచ్చే పార్టీ అంటే ఒక రేంజ్లో ఉంటుందిరా. ఏంటి అందరూ కలిసి నన్ను పొగిడే ప్రోగ్రాం పెట్టుకున్నారు? అలాంటిదేం లేదు, కానీ నీ భార్యను మాకు పరిచయం చేయవా? తప్పకుండా, ఇప్పుడే వస్తాను. విక్రమ్ అక్కడి నుంచి అను దగ్గరికి వెళ్ళాడు. అదేంట్రా, వాడు పెళ్లి తర్వాత మనకు పెద్ద పార్టీ ఇచ్చి పరిచయం చేశాడు కదా, మళ్ళీ పరిచయం చేయమంటున్నావేంటి? తను చనిపోయిందిరా. విక్రమ్ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. అవునా? మరి నన్ను పిలవలేదేంటి? రే, నువ్వు ఊర్లో లేనప్పుడు చాలా జరిగాయి, అవన్నీ తర్వాత తీరుబడిగా చెప్తాను నీకు. ఇప్పుడు సైలెంట్గా ఉండు. విక్రమ్ వస్తున్నాడు. విక్రమ్ అనుని తీసుకుని అక్కడికి వచ్చాడు. తనేరా నా భార్య, పేరు అను. అను, వీళ్ళంతా నా ఫ్రెండ్స్. అనుకు అందరినీ పరిచయం చేశాడు. అను నవ్వుతూ వాళ్ళకి నమస్కరించింది. విక్రమ్ ఫ్రెండ్స్లో ఒక వ్యక్తి అనుని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అది ఏమైందిరా, ఎందుకు తను అలా చూస్తున్నావు? విక్రమ్, నువ్వు పెళ్లి చేసుకుంది కోతినా? రేయ్, కోతి అన్నావంటే చంపేస్తాను అంటూ అను కోపంగా అంది. మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా? అవునరా, తను మా చుట్టాలమ్మాయి, ఒక పెళ్లిలో కలిసాం. దీని అల్లరి భరించలేక అది ఏ ఫంక్షన్కైనా వస్తుందని తెలిస్తే నేను వెళ్ళడమే మానేసేవాడిని.
ఏడ్చావులే. వీడు వేసే వెధవేషాలు బయటపడతాయని వచ్చేవాడు కాదు. పైగా నన్ను అంటున్నాడు చూడు. ఏం చేశాడను? విక్రమ్, ఇప్పుడు అదంత అవసరమా? నువ్వు ఉండరా. అను, నువ్వు చెప్పమ్మా, అసలు ఏం చేశాడు వీడు అంటూ విక్రమ్ ఫ్రెండ్స్ అందరూ ఉత్సాహంగా అడిగారు. ఏం లేదు భయ్యా, మేము ఒక పెళ్ళికి వెళ్ళాం. అక్కడ వీడు ఒక అమ్మాయికి సైట్ కొడుతున్నాడు. నువ్వు ఆగు, అక్కడి నుంచి నేను చెప్తాను. అమ్మాయి బాగుంది కదా అని నేనేదో ట్రై చేసుకుంటూ ఉంటే ఈ కోతొచ్చి మొత్తం చెడగొట్టింది. ఏం చేసింది? నేను ఆ అమ్మాయికి ఒక లెటర్ రాశాను. నా కర్మకాలి ఆ లెటర్ అమ్మాయికి ఇవ్వమని చెప్పి దీని చేతికి ఇచ్చాను. ఐస్ క్రీమ్ కొనిస్తే లెటర్ ఇస్తానంది. సరే కదా, ఒక ఐస్ క్రీమ్ అనుకుని తీసుకెళ్తే దీని వెనకాల మందల 10 మంది పిల్లలు వచ్చారు. పోనీలేని అందరికీ ఐస్ క్రీమ్ కొనిచ్చాను. శుభ్రంగా తినేసి నా కొంప ముంచేసిందిరా. రేయ్, పూర్తిగా చెప్పరా, ఏం జరిగింది? నేను చెప్తాను భయ్యా. మేము ఐస్ క్రీమ్ తింటూ ఉండగా ఆ అమ్మాయి అక్కడికి వచ్చింది. మాతో ఐస్ క్రీమ్ తింటున్న ఒక పిల్లాడు సంతూర్ సోప్లో యాడ్లా మమ్మీ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ అమ్మాయి కాళ్ళను చుట్టేశాడు. ఆ మాటలు విని విక్రమ్తో పాటు అక్కడున్న తన ఫ్రెండ్స్ అందరూ గట్టిగా నవ్వారు. అప్పుడు వీడి మొహం చూడాలి, నేను నవ్వలేక చచ్చాను తెలుసా అంటూ అను నవ్వుతూ చెప్తోంది. ఎహే, నవ్వింది చాలే, ఇక ఆపండి. ఏరా, ఆ ఫంక్షన్ మొత్తంలో నీకు పిల్లే దొరకలేదా? తల్లికి సైట్ కొట్టావు. అది పిల్లో తల్లో ఎలా తెలుస్తుందిరా? పెళ్ళయిందని తెలియడానికి మెడలో మంగళసూత్రమైనా ఉండాలి, లేదా నుదుటిని బొట్టైనా ఉండాలి. ఈ కాలం అమ్మాయిల ఫ్యాషన్ పేరుతో అవన్నీ తీసి పడేస్తున్నారు కదా. మన అనువును చూడు, చూడగానే తనకి పెళ్ళయిందని క్లియర్గా తెలుస్తుంది. అదే నిజమేలే. మీ అమ్మా నాన్న రాలేదాను? వచ్చారా అది? సరే, నేను పలకరించి వస్తాను. ఎక్కడున్నారో చూపించు. ఆదిని తీసుకుని పక్కకు వెళ్ళిందాను. విక్రమ్, నీ మొహంలో ఈ సంతోషం చూసి చాలా రోజులైందిరా. శ్రావ్య మరణం తర్వాత నువ్వింత త్వరగా కోలుకుంటావని అనుకోలేదు. నా సంతోషాలకు తిరిగి ఊపిరిపోసింది అనువునే. నేను తనకు చేయగలిగింది ఒక్కటే, లైఫ్లో తనకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవడం. సరేనా, నేను ఇప్పుడే వస్తాను. సరే విక్రమ్. పార్టీ జరుగుతూ ఉండగా ఒక పిచ్చోడు చేతిలో కత్తితో సరాసరి లోపలికి దూసుకొచ్చాడు. అందరూ అతనికి భయపడి దూరంగా పారిపోతున్నారు. అతిథులు ఎక్కువ మంది ఉండడంతో అల్లకల్లోలంగా ఉంది. విక్రమ్ వాళ్ళందరినీ తప్పించుకుని ముందుకొచ్చేసరికి ఆ పిచ్చోడు కత్తితో అనువును పొడవడానికి ప్రయత్నించాడు. అను భయంతో కళ్ళు మూసుకుని ఉండిపోయింది. అది గమనించిన విక్రమ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని పక్కకు తోసేశాడు. వాడు కింద పడి మళ్ళీ అంతే వేగంగా పైకి లేచి పారిపోయాడు. అను, నీకేం కాలేదు కదా? లేదు విక్రమ్, నేను బాగానే ఉన్నాను. సెక్యూరిటీ! విక్రమ్ గట్టిగా అరిచేసరికి 2 సెక్యూరిటీలు లోపలికి వచ్చి విక్రమ్ ఎదురుగా నిలబడ్డారు. వాళ్ళు లోపలికి వస్తుంటే ఏం చేస్తున్నారు? సార్, వాడు ఎలా వచ్చాడో తెలియడం లేదు. గేట్ నుంచి అయితే రాలేదు సార్. ఏదో ఒకసారి చెప్తూనే ఉంటారు. బీ కేర్ఫుల్. వెళ్ళండి. ఓకే సార్. సెక్యూరిటీ బయటికి వెళ్ళిన తర్వాత అను విక్రమ్ చేతికైన గాయాన్ని చూసింది. విక్రమ్, ఈ గాయం ఏంటి? ఇదా? వాడిని పక్కకు తోసేప్పుడు వాడి చేతులను కత్తి గీసుకున్నట్టుంది. రండి, మందు రాస్తాను. చిన్న గాయమే అను, పర్లేదు. ఏంటి పర్లేదు? బ్లడ్ పోతోంది, మాట్లాడకుండా రండి అంటూ విక్రమ్ చేయి పట్టుకుని తీసుకెళ్ళి గాయం క్లీన్ చేసి కట్టుకట్టిందను. విక్రమ్ తననే చూస్తూ ఉండిపోయాడు. ఏం చూస్తున్నారు? నా భార్యను చూస్తున్నాను. చూసింది చాలండి, అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్దాం. అను పైకి లేచి బయటకు రాబోతుంటే విక్రమ్ తన చేయి పట్టుకుని వెనక్కి లాగి గట్టిగా హత్తుకున్నాడు. ఏంటిది విక్రమ్, ఎవరైనా వస్తారు. వాళ్ళు పార్టీ ఎంజాయ్ చేస్తున్నారు, ఎవరూ రారులే. పార్టీ ఇచ్చేది మీరు అక్కడ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. కానీ నాకు నీతో ఉండాలనిపిస్తోంది అంటూ అనుని ఇంకా గట్టిగా హత్తుకుని పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు. అను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తోంది. అబ్బా వదలండి విక్రమ్, ఊపిరి ఆడడం లేదు. ఒక విషయం చెప్పు, నీకెప్పుడు నన్ను కిస్ చేయాలనిపించదా? ఎందుకు అనిపించదు? అనిపిస్తుంది, కానీ మీరు చూపినంత చొరవ మేము చేయలేం, అంతే. అదే ఎందుకని అడుగుతున్నాను. ఏమో నాకు కూడా తెలీదు. ఇంతలో డోర్ కొట్టిన సౌండ్ వినిపించింది. అదిగో ఎవరో వచ్చారు, వదలండి విక్రమ్. పర్లేదు, డోర్ తీయకపోతే వాళ్ళే అర్థం చేసుకుని వెళ్ళిపోతారు. విక్రమ్, వాళ్ళు ఏమనుకుంటారు? ముందు నన్ను వదలండి. పార్టీ అయ్యాక మీ ఇష్టం, నేను అడ్డు చెప్పను, ఓకేనా? బాగా ఆలోచించుకో, తర్వాత నీకు ఛాన్స్ ఉండదు మరి. సరే, మీ ఇష్టం. ఇంక బయటికి వెళ్దామా? ఓకే అంటూ కాసేపటికి ఇద్దరు కిందకొచ్చారు. విక్రమ్, ఆర్ యూ ఓకే? ఓకే మావయ్య, చిన్న గాయమే.
సరే, లేట్ అవుతోంది, మేము బయలుదేరుతాం. సరే మావయ్య, జాగ్రత్త. అలాగే విక్రమ్. పార్టీ పూర్తవడంతో అతిథులందరూ వెళ్ళిపోయారు. అను గదిలోకి వెళ్ళి నగలు తీస్తూ ఉండగా విక్రమ్ లోపలికొచ్చాడు. పార్టీ మధ్యలో ఆ పిచ్చోడు చేసిన పని తప్ప మిగతాదంతా చాలా బాగా జరిగింది కదా? అవును విక్రమ్, అన్నయ్య కూడా వచ్చుంటే బాగుండేది. సారీ అను, నా వల్లే కదా మీ అన్నయ్య నీకు దూరంగా ఉంటున్నాడు. అదేం లేదు, అన్నయ్య త్వరలోనే అర్థం చేసుకుంటాడు. నేను తేజతో ఇంకోసారి మాట్లాడి చూడనా? వద్దు విక్రమ్, అన్నయ్య కోపంలో ఉన్నాడు. ఆ కోపంలో మిమ్మల్ని ఇంకా బాధ పెట్టొచ్చు. విక్రమ్ అనువుని దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. నీ సంతోషం కంటే నాకు ఆ బాధ ఎక్కువేం కాదను. ఆ మాటకి అను నవ్వుతూ విక్రమ్ని హత్తుకుంది. విక్రమ్ ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆ పిచ్చోడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పక్కనే ఉన్న సందులోకి వెళ్ళి డ్రెస్ మార్చుకుని బయటకొచ్చాడు. అక్కడి నుంచి ఒక ఇంటి లోపలికి వెళ్ళి రిలాక్స్డ్గా కూర్చొని ఎవరికో ఫోన్ చేశాడు. చెప్పు, పని పూర్తయిందా? లేదు, కానీ త్వరలోనే పూర్తవుతుంది. చూడు, ఎట్టి పరిస్థితుల్లోనూ నా పేరు బయటకు రాకూడదు. అలాగే త్వరగా పని పూర్తి చేయి. ఓకే, మీరు రిలాక్స్గా ఉండండి. అను చావు కబురు మీకు చేరే రోజు దగ్గరలోనే ఉంది. గుడ్, డబ్బు నీ అకౌంట్లో క్రెడిట్ అయింది. థ్యాంక్స్, నేను ఇంకా పని మీద ఉంటాను అని ఫోన్ కట్ చేసి రిలాక్స్గా వెనక్కి వాలాడు. వేసిన ప్లాన్ నాశనం అయింది. ఇప్పుడు దాన్ని చంపడానికి ఇంకో ప్లాన్ చేయాలి. రంగనాథ్, కిరణ్ ఆల్రెడీ జైల్లో ఉన్నారు. మరి ఇప్పుడు అనుని చంపడానికి ప్రయత్నిస్తున్నది ఎవరు? తర్వాత ఏం జరగబోతోంది? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.